ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటు గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లిని కేసీఆర్ జిల్లాగా మార్చారని గండ్ర గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే భూపాలపల్లిలో ఇంత అభివృద్ధి జరిగేదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మేము ఈరోజు బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుంది. ఈ బాకీ కార్డుని ఇస్తే ఉన్న సమయమైనా ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడానికి వాళ్ళు పనిచేస్తారనేటువంటి ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మేము మా శ్రేణులు అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ గ్యారెంటీ కార్డు ఇచ్చి ఒకసారి గుర్తు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పునాదులు కదులుతున్నాయి, భయం పట్టుకున్నది. ఈరోజు ఈ భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు ఒక జిల్లా స్థాయికి ఎదిగింది. ఇక్కడ ఒక కలెక్టర్ కాంప్లెక్స్ వచ్చింది, మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, పేదలకు 2 బెడ్రూమ్లు ఇల్లు వచ్చినాయి, ప్రతి ఇంటికి 2000 పెన్షన్ వచ్చింది. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కూడా 10 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కానీ మీరేం చేసిండ్రు? ఈ ప్రభుత్వం ఉంటే గూనె పెంకలు అమ్ముకోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నది వాస్తవం కాదా? అదృష్టమో దురదృష్టమో ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే తప్పు జరిగిందనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు. ఈ 38 నెలల దాకా ప్రతిసారి నీరలాగా ఈ ప్రభుత్వాన్ని వెంబడిస్తూనే ఉంటాం. ఎన్నికల హామీలు అయ్యేదాకా విడిచిపెట్టాం. ఖచ్చితంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం.